రైట్ ఇక ప్రపంచంలో ప్రకృతి విపత్తులు పెను విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో విపత్తులు సంభవించాయి. వాటిలో ముఖ్యంగా భూకంపాలు, సునామీ, తుఫాన్లు, భూపాతం, భూక్రమక్షమయం, హిమపాతం, వరదలు, అగ్ని ప్రమాదాలు, మహమ్మారి వ్యాధులు వంటి వైపరీత్యాలు చోటు చేసుకున్నాయి. ఇక ఆకస్మికంగా సంభవించే వైపరీత్యాల్లో భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం, ఆకస్మిక వరదలు, రసాయన విస్ఫోటనాలు ఉంటాయి. ఈ విపత్తులతో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు చోటు చేసుకుంటాయి. అయితే తాజాగా మయన్మార్, థాయిలాండ్లో వరుసగా జరిగిన భారీ భూకంపాలు దేనికి సంకేతాలు? ప్రళయానికి దారితీస్తాయా? భారత్లోనూ భూకంపాలు వచ్చే అవకాశం ఉందా అంటే అవునని అంటున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. ఇక భారీ భూ ప్రకంపనలు ప్రపంచ దేశాల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. శుక్రవారం మయన్మార్, థాయిలాండ్లో వరుసగా జరిగిన భారీ భూకంపాలు ఆ దేశాలను అతలాకుతలం చేశాయి. భారత్కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన ఈ భూకంపాలు మిగిల్చిన ప్రాణ, ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు 700 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో అనేక భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకున్నారు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపేశాయి. మయన్మార్ను అయితే భారీ భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయని చెప్పవచ్చు. భూకంప దాటికి అతలకుతలమైన ఈ ఘటనలో సాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాలను తొలగిస్తూ ఉన్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మయన్మార్లో నిమిషాల వ్యవధిలోనే వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి భూకంపం తీవ్రత 7.7గా నమోదు కాగా రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. ఇక మధ్యాహ్నం 12:50 ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రతతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ భూకంప దాటికి ఇండియాలోని కోల్కతా, ఇంఫాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. మణిపూర్లోని ఇంఫాల్లోనూ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఎఫెక్టుతో చైనా సరిహద్దు ప్రావిన్స్లోనూ ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. మరోవైపు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లోనూ శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత అటు పాకిస్తాన్, తజకిస్తాన్లోనూ కనిపించింది. అయితే భూకంపాలు సంభవించడానికి శాస్త్రవేత్తలు పలు కారణాలు చెబుతున్నారు. భూమి పై పొరల్లో ఉండే అనేక ఫలకాలను టెక్టానిక్ ప్లేట్స్ అని, వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అని చెబుతున్నారు. వీటి మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందట. ఇవి నిరంతరం రాపిడికి గురవుతూ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సుదీర్ఘ కాలం కదలికలు కొనసాగడం వల్ల అంచుల వద్ద రాపిడికి గురై ఘర్షణ పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మయన్మార్, థాయిలాండ్లలో టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. టెక్టానిక్ ప్లేట్స్ వేగంగా ఒత్తిడికి గురి కావడంతోనే మయన్మార్ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియాకి కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరేషియా ఫలక అంచున ఉన్న భారత్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో తరచూ భూమి కంపిస్తోంది. భూమి లోపల గ్యాప్లు ఫిల్ చేయడానికి మరో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్లోనూ భూకంపాలు వచ్చే అవకాశం భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక అయితే ఇలా తరచూ ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు ప్రపంచ ప్రళయానికి దారితీయవచ్చని ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.